ఇదంతా కూడా ఎక్స్ట్రా స్ట్రక్చర్ ఉండేది సార్ మొత్తం. వేరే ప్లేస్ మంచి లుక్ వస్తుంది. ఆకలిని తెచ్చే అన్న క్యాంటీన్స్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ శాఖ మంత్రి గారు, అలాగే రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా స్థాయిలో మంత్రివర్యులు గౌరవనీయులు లక్ష్మీనాయుడు గారు, అలాగే మన గౌరవ శాఖ సభ్యులు భువనశంకర్ గారి వారి ఆదేశాల మేరకు మన శ్రీకాకుళం నగరంలో ఏవైతే ఎర్లియర్ 2 అన్న క్యాంటీన్స్, ఒకటి ఇక్కడ 7 రోడ్స్ దగ్గర ఉన్నటువంటిది, రెండోది ఇప్పుడు శ్రీరామ్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి 2 అన్న క్యాంటీన్స్ కూడా యుద్ధ ప్రాతిపదికన మనము వాటిని రెనోవేట్ చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా కూడా 183 అన్న క్యాంటీన్స్ ఎర్లియర్ ఏవైతే ఫంక్షనింగ్ చేశాయో వాటన్నిటిని కూడా రిపేర్స్ రెనోవేషన్ చేసి ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క అన్న క్యాంటీన్స్ని మళ్ళీ ప్రారంభించాలని ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన శ్రీకాకుళం నగరంలో సర్వేగంగా ఈ 2 అన్న క్యాంటీన్స్ కూడా మనము ఈ యొక్క రెనోవేషన్ వర్క్స్ చేపట్టడం జరిగింది. ఒకటి ఆల్రెడీ మనకు శ్రీరామ్ జంక్షన్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 1 or 2 డేస్లో పూర్తిగా అది 30% నాటికి అది కంప్లీట్ అవుతుంది. అలాగే 7 రోడ్స్ దగ్గర ఉన్నటువంటిది కూడా నెక్స్ట్ 3-5 డేస్లో కంప్లీట్ అయిపోయి ఆగస్టు 5వ తారీఖు కల్లా దీన్ని పూర్తిగా కంప్లీట్ చేసి మనకు ఆగస్టు 15వ తారీఖున గౌరవ శాసనసభ్యులు అలాగే గౌరవ జిల్లా మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ 2 అన్న క్యాంటీన్స్ని ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్. అందరికీ నమస్కారం. గతంలో అన్నా క్యాంటీన్ 14-19లో సక్సెస్ఫుల్గా రన్ అయింది. గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భంగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన మానసపుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభిస్తామని ఎలక్షన్ ముందు మాట ఇవ్వడం జరిగింది. అదే మాట మీద కట్టుబడి రేపు రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం మొదటి విడతగా చేస్తున్నారు. దాంట్లో శ్రీకాకుళంలో గతంలో ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర 7 రోడ్ దగ్గర ఉన్నటువంటి 2 అన్నా క్యాంటీన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ 2 క్యాంటీన్లకి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఆల్రెడీ 90% పనులు కంప్లీట్ అయిపోయాయి. అలాగే 7 రోడ్ జంక్షన్ దగ్గర 70% పనులు కంప్లీట్ అయ్యాయి. వారం 10 రోజుల్లో మొత్తం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అంతవరకు నేను గత 23 ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా మేము అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి ఈ రోజుకి కంటిన్యూస్గా 467వ రోజు పూర్తి చేసుకున్నాం. మేము ఆ రోజే చెప్పడం జరిగింది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆయన మానసపుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అదే మాట మీద ఉంటూ ఈరోజు మళ్ళీ రేపు ఆగస్టు 15న మేము అన్నా క్యాంటీన్లు ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాం.
దీన్ని ప్రజలందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వస్తారు కనుక ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మొన్న ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు అభ్యర్థన మేరకు డీసిల్టింగ్ కోసం 50 లక్షల రూపాయలు తక్షణమే ఆయన ఈ పట్టణం శ్రీకాకుళం నగర కార్పొరేషన్కి ఆయన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ మంత్రి నారాయణ గారికి అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి కూడా నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకున్నాను.